ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి వానలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షానికి వచ్చిన వరదలతో తర్నం బ్రిడ్జ్ దగ్గర తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దెబ్బతిన్న తాత్కాలిక రోడ్డుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు కొన్ని చోట్ల జలమయమయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జైనాథ్ మధ్యలో ఏదైతే ఉందో తర్నం బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ రోడ్డుకు వేసిన పైపులు వరద నీటిలో కొట్టుకుపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు తర్నం ఇది జైనాథ్ నుంచి బేలా మీదుగా మహారాష్ట్రకు వెళ్తుంది ఈ రోడ్డు. మహారాష్ట్రకు రవాణా సాగుతున్న ఈ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వాహనాలు ఏవి వెళ్లే పరిస్థితి లేదు, పూర్తిగా కట్ అయిపోయింది. ఉదయం నుంచి రాకపోకలు నిలిపివేసి అటు లాండసాంగి వైపు నుంచి దారి మళ్లించారు వాహనాలను. అటువైపు చూసుకుంటే జాతీయ రహదారి పక్క నుంచి ఇటువైపు నుంచి వచ్చే వాహనాలను అటువైపు మళ్లిస్తూ ఇక్కడ రోడ్డు క్లోజ్ చేసినట్టుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం దాదాపు 1.5 పైగా అవుతుంది ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో కుంగిపోవడం. ఇది దెబ్బతిన్న నేపథ్యంలో తాత్కాలిక రోడ్డుతోటి రవాణా వ్యవస్థ సాగేది. కానీ అప్పుడు 2 సార్లు వేసిన ఆ రోడ్డు ఏదైతే ఉందో తాత్కాలిక వంతెన పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. వర్షం వస్తే కొట్టుకుపోయే పరిస్థితి, రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది బ్రిడ్జి పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు. మాకు పూలుగు ఎల్లెము కావాలా సారు, మాకెంతో ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళకు పిల్లతల్లులకు పాలన మంచిగా లేక ప్రెగ్నెంట్ వాళ్ళు బేమారోళ్ళు ఎట్లా పోతారు? ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. వచ్చి 1:30 ఈడ ఉన్నాము, ఏమిడిస్తలేదు. మరి ఎట్లా సత్తుడా బతుకుడా? మరి ఎండాకాలం అంతా కట్టాడు 3-4 ఏళ్ళ ఇది కూలిపోయి ఇయ్యలనే కాదు కదా. ఇప్పుడు ఆనకాలం వచ్చంటే ఏ అవస్థ మాకు అవస్థ లేకపోతే సారు మీరు ఏం చేసినా కానీ పూలుగు మాత్రం ఆపకుండి. ఇక్కడ 4 బస్సులు ఇడుతుంటారు, ఒక్క బస్సు లేదు. ఇప్పుడు 2 గంటల టైం అయ్యి మేము వచ్చి ఒక ప్రెగ్నెంట్ ఆమె ఉన్నది, ఆమె డెలివరీ ఇక్కడనే కాకన్నా మరి సారు తీసుకోవచ్చు. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళు గడుస్తున్నా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడం, దీన్ని మరమ్మతులు సైతం చేయలేకపోవడం మూలంగా తమకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఇంకా బస్సులు, లారీలు ఇటువైపు సిమెంట్కి సంబంధించిన లారీలన్నీ ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటాయి మహారాష్ట్రకు. కానీ ఇప్పుడు అవన్నీ దారి మళ్లించారు. ఆర్టీసీ బస్సులు ఇక్కడి వరకు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు సైతం బస్సులు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న వాళ్ళు అయితే కోరుతున్నారు. ఈ బ్రిడ్జి పై నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆటోలను ఆశ్రయించో లేదా మళ్ళీ బస్సులు వస్తే కనుక గంటల తరబడి వెయిట్ చేసి ఆదిలాబాద్కి వెళ్తున్నామని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా దీన్ని నిర్మాణం చేపట్టాలని ఈ జైనాథ్ బేలా మండలాల ప్రజలైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తర్నం బ్రిడ్జ్.